హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇవాళ మళ్ళీ ఐకియాకి వచ్చేసానండి. ఐకియా జూన్ మంత్లో సర్క్యులర్ హబ్లో ఎలాంటి ఆఫర్స్ ఉంటాయి అనేది రీసెంట్గా వీడియో పోస్ట్ చేశాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే తప్పకుండా చెక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ వీడియో జూన్ మంత్లో ఐకియా కంప్లీట్ స్టోర్లో ఎలాంటి ఐటమ్స్ ఉంటాయి, న్యూ అరైవల్స్, కంప్లీట్ డీటెయిల్స్ విత్ ప్రైజెస్తో ఈ వీడియో ఉంటుందండి. మీరైతే స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఫస్ట్ అయితే నేను ఆటోలో వెళ్ళిపోయానండి. ఆటోలో వెళ్తే ఇలాగ లోపల ఎంట్రన్స్ వరకు కూడా మనం వెళ్ళొచ్చు. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్తూ ఉన్నాను. స్టార్టింగ్ వెళ్ళగానే ఈ చిన్న క్లాక్స్ కనిపించాయండి. మనం టేబుల్ మీద అలా పెట్టుకోవచ్చు, అలారం పెట్టుకోవచ్చు, సెట్ చేసుకోవచ్చు. చాలా బాగుందని అనిపించింది. ప్రైజెస్ అన్ని కూడా నేను చూపిస్తూ ఉన్నాను, గమనించగలరు. ఇక్కడ ఐకియా ఫ్యామిలీ మెంబర్స్ కి ఈసారి బోలెడంత ఆఫర్స్ ఉన్నాయన్నమాట. మీరు షాపింగ్ అయిపోయిన తర్వాత బిల్లింగ్ సెక్షన్ కి వెళ్తారు కదండి, అక్కడ మినిమం డీటెయిల్సే ఉంటాయి. వాళ్ళకి ఆ డీటెయిల్స్ ఇచ్చినట్టయితే ఐకియా ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు. దానికి ప్రత్యేకంగా మనం అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, 2490 రూపీస్ అండి. ఇది సెంటర్ టేబుల్ మీద, కాఫీ టేబుల్ మీద డెకోర్ పర్పస్ కి యూజ్ చేయొచ్చు. చాలా బాగుంది. ఇవైతే కప్స్ చాలా బాగున్నాయండి. 799 రూపీస్ అంట. ఇవి కొంచెం డిఫరెంట్ గా కాఫీ కలర్ లో యాంటిక్ లాగా అనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఐకియాలో సిరామిక్ ఐటమ్స్ కొంచెం స్పెషల్ గానే ఉంటాయండి. అంటే బయట మనకి ఇలాంటివి అసలు దొరకవు అనమాట. ఐకియా సిగ్నేచర్ ఐటమ్స్ అని చెప్పొచ్చు. ఇలాంటివి బోల్డ్ అని కనిపిస్తూ ఉన్నాయి ఈసారి. అలాగే ఇవి కూడా మనకి సెంటర్ టేబుల్ మీద డెకోర్ పర్పస్ కి యూజ్ చేయొచ్చు. అలాగే పిల్లో కవర్ నాకు చాలా బాగా నచ్చిందండి. 699 రూపీస్. కొన్ని ఐటమ్స్ స్పెసిఫిక్ గా కొంచెం ప్రైజీగానే ఉంటాయి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే చెక్ చేయండి. ఇది వచ్చేసి 4990 రూపీస్ అండి. సైడ్ టేబుల్ ల్యాంప్ కొంచెం దాని మీద ఆర్ట్ ఉందన్నమాట. అది కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. ఇది వచ్చేసి టీవీ స్టాండ్ లాగా యూజ్ చేయొచ్చు. బాగుందండి. సింపుల్ గా కింద స్లైడ్ డోర్ వచ్చి ఉందన్నమాట. స్లైడింగ్ డోర్ ఉంది. చాలా బాగా నచ్చింది నాకు. ఆ తర్వాత ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్ లాగా యూజ్ చేయొచ్చు. 40,990 రూపీస్ ఉందండి. ఇవి కొన్ని స్పెసిఫిక్ గా బాగున్నాయి అని అనిపించింది. ఈసారి న్యూ అరైవల్ అని చెప్పొచ్చు. ఈ చైర్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా లుక్ వైజ్. ఇది 19,000 సంథింగ్ అలా ఉందండి. ప్రైస్ అయితే కొంచెం ప్రైజీగానే ఉంది. ఇది వచ్చేసి 39,000 సంథింగ్ అలా ఉంది. ఇది ఏంటంటే మనకి స్టోరేజ్ కోసం మెటల్ అన్నమాట. ఇక్కడ చిన్నది ఇది కూడా చూస్తూ ఉన్నారు కదా, మామూలుగా ఏదైనా క్రాకరీ సంబంధించిన ఐటమ్స్ పెట్టుకోవడానికి బాగుంది. ఇది వచ్చేసి 199 అండి. చిన్న సాఫ్ట్ టాయ్. అలాగే ఇది వచ్చేసి 199. ఇవి కూడా ఐకియాలో చాలా పాపులర్ ఐటమ్ అని చెప్పొచ్చు. ఈ బాక్స్ లో ఏంటంటే పార్టిషన్స్ ఉంటాయి. మన పూజా సామాగ్రి అలాంటివి స్టోర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 299 రూపీస్ అండి. ఈ కప్ వచ్చేసి కొంచెం హెవీగా అనిపించింది లిఫ్ట్ చేసినప్పుడు. చాలా బాగుంది డిజైన్ కూడా. ఇది వచ్చేసి సెంటర్ టేబుల్ మీద ఏదైనా డెకోర్ పర్పస్ కి యూజ్ చేయొచ్చు. 1290 రూపీస్ అండి. ఇవన్నీ కూడా కొన్ని లైట్ డ్యామేజెస్ ఉన్నవి మనకి సర్క్యులర్ హబ్ లో పెట్టేస్తారనమాట. అప్పుడు తీసుకోవచ్చు. ఈ కప్స్ నేను ఇంతకు ముందు తీసుకున్నానండి. చాలా బాగుంటాయి. 349 రూపీస్. ఆ తర్వాత ఇవి వచ్చేసి 99 రూపీస్. 2 పీసెస్ వస్తాయి. చిన్న చిన్న ఐటమ్స్ ఐకియాలో ముఖ్యంగా చాలా బాగుంటాయి. తక్కువ ప్రైస్ లో కూడా ఉంటాయి. ఇవి వచ్చేసి 199 రూపీస్ అండి. 8 వాటర్ బాటిల్స్. ఇందులో మనం ఏవైనా జ్యూసెస్ కానీ అలాంటివి స్టోర్ చేసుకోవచ్చు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ లో కాకుండా. ఇది వచ్చేసి మనకి డెకోర్ పర్పస్ కి యూజ్ చేసే ట్రే అనమాట. 299 రూపీస్ అండి. చాలా బాగుంది, వైట్ కలర్ ది. నేను ఏం ఐటమ్స్ తీసుకున్నాను అనేది ఈ వీడియో లాస్ట్ లో చూపిస్తాను, తప్పకుండా మిస్ కాకుండా చూడండి. అలాగే ఈ కిచెన్ ఐటమ్స్ అన్ని కూడా ఆ రోజు రోజుకి అంటే ఎవ్రీ మంత్ వెళ్తూ ఉన్నప్పుడు ఎక్కువ కొత్త కొత్త ఐటమ్స్ వస్తూ ఉన్నాయండి. స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ మీద కిచెన్ ఐటమ్స్ లో నార్మల్ గా మనకి బయట మేయర్ కానీ బర్గనర్ కానీ అలా ఉంటాయి కదా, వినోద్ అలాగా. ఇక్కడ ఐకియా వాళ్ళు కూడా అలాగే ఇండక్షన్ బేస్డ్ కంప్లీట్ గా స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్స్ వీళ్ళు కొత్త కొత్తవి పెడుతూ ఉన్నారనమాట. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అలాగే బిర్యానీ హండీలు కూడా ఇక్కడ ఉన్నాయండి. చాలా పెద్ద సైజ్ లో కూడా అవైలబుల్ లో ఉన్నాయి.
ఐకియా ఏంటంటే మనకి ఏ ఐటమ్ చూసుకున్నా కూడా సూపర్ క్వాలిటీ అనేది ఉంటుంది. అది మనం ట్రస్ట్ చేయొచ్చు. ఐకియాలో మాక్సిమం ఐటమ్స్ అలాగే ఉంటాయి. సో దాన్ని బట్టి చూసుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు అని అనిపిస్తుంది. స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ నేను ఎప్పుడైనా తీసుకుందామని అనుకుంటూ ఉన్నానండి. నెక్స్ట్ ట్రై చేస్తాను. అప్పుడు చూపిస్తాను మీకు. చాలా ఇయర్స్ కిందట, చాలా అంటే 2 ఇయర్స్ కిందట మా వదిన అయితే తీసుకున్నారు. ఐకియాలో బిర్యానీ చేసుకోవడానికి కింద శాండ్విచ్ బాటమ్ అయితే వస్తుంది, కానీ తిన్నుగానే ఉంది అది. అయినా కూడా బాగా వర్క్ అవుతుంది అని చెప్తూ ఉన్నారు. నేను ఎప్పుడైనా తీసుకున్నప్పుడు మీకు చూపిస్తానులేండి. ఇది వచ్చేసి 999 అండి. సూపర్ స్టైలిష్ గా ఉంది కదా ఈ బాస్కెట్. మనం కిచెన్ లో వాల్ కిట్ లాగా హ్యాంగ్ చేసినా కూడా లుక్ వైజ్ చాలా బాగుంటుంది. ఈ టేబుల్ వచ్చేసి మనకి ఫోల్డింగ్ టేబుల్ అన్నమాట. సెంటర్ టేబుల్ లాగా 3490 రూపీస్ అండి. మెటల్ ఇది నార్మల్ గా కాఫీ టేబుల్ లాగా బాల్కనీస్ లో అవుట్డోర్ లో వేసుకోవడానికి బాగుందని అనిపించింది. అవసరం లేనప్పుడు ఫోల్డ్ చేసి వాల్ కి హ్యాంగ్ చేయొచ్చు. ఇది వచ్చేసి చిన్న బాస్కెట్ అండి. దీనికి హోల్డర్ కూడా ఉంటుంది. బ్యాక్ సైడ్ హుక్స్ లాగా ఉంటాయి. ఇది చాలా నచ్చింది నాకు. అంటే చిన్న పిల్లలకి ఊయళ్ళు అలా ఉంటాయి కదా, లేకపోతే బెడ్ అనుకోండి, దానికి సైడ్ ఇలా పెట్టుకుంటే వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ ఏవైనా యాక్సెసరీస్ అన్ని కూడా అందులో పెట్టుకోవచ్చు. హ్యాండీగా యూస్ చేయొచ్చు. మనం చిన్నపిల్లలకి రిపీటెడ్ గా షర్ట్ కానీ ప్యాంట్ కానీ మారుస్తూ ఉంటాము, కర్చీఫ్లు ఎక్కువగా వాడుతూ ఉంటాము. అవన్నీ కూడా దాంట్లో పెట్టుకోవచ్చు అని అనిపించింది. బోలెడన్ని ఐటమ్స్ అయితే ప్రైజెస్ తో చూపిస్తూ ఉన్నాను, గమనించగలరు. అలాగే ఇక్కడ మనకి ఎకో ఫ్రెండ్లీ చైర్స్ కూడా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇది ఒకటి వచ్చేసి న్యూ అరైవల్ అనమాట. 7990 రూపీస్ అండి. ఆ తర్వాత ఈ త్రో వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది. మంచి పేస్టల్ కలర్ లో చాలా బాగుంది. 499 రూపీస్ అండి. రీజనబుల్ గా అనిపించింది నాకు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే తప్పకుండా వెంటనే తీసుకోండి. కొన్ని ఐటమ్స్ చాలా బాగా నచ్చినవి తొందరగా అయిపోతూ ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ కొన్ని ఐటమ్స్ రాకపోవచ్చు అండి. నేను కొన్ని 1 or 2 ఐటమ్స్ అలా ఎదురు చూస్తూ ఉన్నాను, కానీ బట్ స్టిల్ రాలేదు. ఇక్కడ ఇంకా సోఫాలు, ఈ సెక్షన్ అంతా కూడా మనకి లివింగ్ రూమ్ కి కావాల్సిన చైర్స్ కానీ సోఫాలు కానీ అవన్నీ ఉంటాయి. ఇది వచ్చేసి 6680 రూపీస్ అండి. చాలా డిఫరెంట్ గా మల్టీ కలర్ లో చాలా బాగుందని అనిపించింది. ఈ చిన్న ఆర్గనైజర్ వచ్చేసి చిన్న స్టాండ్ లాగా ఉంది కదా, 3 షెల్ఫ్స్ వచ్చాయి, ఓపెన్ షెల్ఫ్స్. ఇది కార్నర్ లో వేసుకోవచ్చు. చాలా బాగుంది. 2490 రూపీస్ అండి. కంప్లీట్ గా మంచి రెడ్ కలర్ లో ఉంది. ఇది కొత్తగా వచ్చిందనమాట. ఈ ఐడియా కూడా బాగుంది యాక్చువల్ గా. ఏమైనా ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఎస్పెషల్లీ చాలా బాగుంటుందని అనిపించింది. ఆ తర్వాత ఇక్కడ మనకి కాఫీ టేబుల్ లాగా ఉంది కదా, ఇది స్ట్రెచ్ చేస్తే మనకి కింద డిఫరెంట్ గా ఉందన్నమాట. డ్రా కూడా ఉంది. మల్టీపర్పస్ లాగా యూస్ చేసుకోవచ్చు. తర్వాత క్లోజ్ చేసేసేయచ్చు అనమాట. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తున్నది చిన్న సైడ్ టేబుల్ లాగా అండి. 3000 సంథింగ్ ఉంది. అలాగే ఇక్కడ కాఫీ టేబుల్స్, సైడ్ టేబుల్స్ చాలా చిన్నవి, తర్వాత పెద్ద పెద్ద సైజ్ లో డిఫరెంట్ షేప్స్ లో ఉన్నవి మీకు కనిపిస్తూ ఉన్నాయి కదా. బోలెడంత కలెక్షన్ అయితే ఉందండి. నేను లాస్ట్ మంత్ వెళ్ళినప్పటికీ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. ఐకియాలో బోలెడంత న్యూ అరైవల్ వచ్చింది. ఇది వచ్చేసి 11,990. ఆ తర్వాత ఈ చిన్న సోఫా చాలా బాగుందని అనిపించింది. 19,990 రూపీస్ అండి. మంచి కలర్ కాంబినేషన్ లో ఉంది కదా. ఇది వచ్చేసి మనకి క్విల్ట్ లాగా ఉంటుందండి. 2490 రూపీస్. రీసెంట్ గా సట్లర్ హబ్ వీడియోలో ఒకటైతే ఆ పీస్ ఉంది, తక్కువ ప్రైస్ కు ఉంది, చెక్ చేయండి. ఇది వచ్చేసి 1490. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ చాలా బాగున్నాయి అని అనిపించింది. రియల్ ప్లాంట్స్ లాగా ఉన్నాయి యాక్చువల్ గా చెప్పాలంటే. ఇక్కడ స్ప్రే బాటిల్స్ కూడా ఉన్నాయి. 799 రూపీస్ అండి. మనకి మామూలుగా ప్లాంట్స్ కి స్ప్రే చేయడానికి. ఇది వచ్చేసి 349 రూపీస్. పొడుగ్గా ఉంటాయి జార్స్, 1 లీటర్ పైనే పడతాయి అనమాట. ఈ చిన్న వచ్చేసి 199 రూపీస్. ఇందులో రకరకాల షేప్స్ ఉండే ఉంటాయండి మనకి జార్స్. ఇది వచ్చేసి 899 రూపీస్. టీ పాట్ సర్వింగ్ కి చాలా బాగుంటుంది. ఈ కప్స్ కొంచెం యూనిక్ గా అనిపించాయి. 199 రూపీస్. ఆ తర్వాత సాస్ కప్స్ కూడా ఉన్నాయి. సాస్ కానీ న్యూడిల్స్ కానీ తినడానికి బాగుంటాయి. ఇక్కడ ప్రతి రూమ్ కూడా వాళ్ళు డిఫరెంట్ గా ఆర్గనైజ్ చేసి ఉంచుతారు. అలాగే డిఫరెంట్ ఐటమ్స్ అనేవి అక్కడ సెట్ చేసి ఉంచుతారండి. సో మీరు డీటెయిల్ గా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తాయి. ఇక్కడ బాస్కెట్స్ ఉన్నాయి, అలాగే లిడ్స్ కూడా ఉన్నాయి.
లిడ్స్ వచ్చేసి 100 రూపీస్ ఉన్నాయండి. చాలా మంది ఆ బాస్కెట్స్ తీసుకుంటూ ఉన్నారు. అందులో కలర్స్ కూడా ఉంటాయి యాక్చువల్‌గా. ఆ తర్వాత ఈ ఫ్లవర్ వాజ్ వచ్చేసి 299 రూపీస్ అండి. మనం రియల్ ఫ్లవర్స్ పెట్టుకోవడానికి ఇది చాలా బాగుందని అనిపించింది నాకు. వాటర్ వేసి షుగర్ వేసి పెడితే ఎక్కువ రోజులు ఫ్లవర్స్ అనేవి ఫ్రెష్‌గా ఉంటాయి. ఇది వచ్చేసి 1490 రూపీస్ అండి. వాల్‌కి ఏదైనా స్టేషనరీ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఆ స్టాండ్ యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి షూ స్టాండ్ అన్నమాట. 79 రూపీస్. అంటే షూస్ పెట్టుకోవడానికి, చెప్పల్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇది బాగుంటుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఇలాంటివి తీసుకుంటూ ఉన్నారు కదా. ఈ గ్లాసెస్ వచ్చేసి 199 రూపీస్ అండి. ఇవి 129 రూపీస్ కి కొంచెం సిమిలర్ గా ఉన్నవి సెక్టర్ హబ్ లో అయితే బోల్డ్ అంత కలెక్షన్ ఉంది. నేను రీసెంట్ గానే వీడియో పోస్ట్ చేశాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే తప్పకుండా చెక్ చేయండి. ఇవి వచ్చేసి 299 నుండి ఐస్ క్యూబ్ హోల్డర్స్. యాక్చువల్ గా బేస్ సిలికాన్ ఉండడం వల్ల మనకి రిమూవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈ నాప్కిన్స్ ప్రైస్ ఎంత ఉన్నాయో సరిగ్గా తెలియలేదు. బట్ ఇవి సూపర్ క్వాలిటీ ఉన్నాయి. మందంగా చాలా బాగున్నాయి అనిపించింది. నాకు తెలిసి డైనింగ్ టేబుల్ మీద మ్యాట్ లాగా యూస్ చేయొచ్చు. కిచెన్ టవల్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. సూపర్ క్వాలిటీ ఉన్నాయండి అవైతే. ఆ తర్వాత ఇంకా అలా వెళ్తూ ఉంటే బోలెడన్ని కిచెన్ మోడల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సెటప్ అంతా కూడా కంప్లీట్ గా చేంజ్ అయిపోయిందండి. నేను లాస్ట్ మంతే వెళ్ళాను. ఇప్పటికే 2-3 సార్లు చెప్పినట్టున్నాను. బట్ స్టిల్ ఈసారి మాత్రము చూస్తూ ఉంటే చాలా కొత్తగా అనిపించింది. ఇంకా ఏమంటారు, లేటెస్ట్ గా డిజైన్ చేశారు కిచెన్ మోడల్స్ కానీ అవి అని అనిపించింది నాకైతే. ఇది వచ్చేసి 3990 అండి. ఇది క్యాస్ట్ ఐరన్ పాన్ విత్ లిడ్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి గ్లాస్ ది జస్ట్ వాటర్ కానీ జ్యూస్ కానీ స్టోర్ చేసుకోవడానికి యూనిక్ గా అనిపించింది. 999 అండి. కొత్తది, ఇది న్యూ అరైవలే. ఇక్కడ ఆనియన్స్ ఇలాగా, తర్వాత వెల్లుల్లిపాయలు ఆర్టిఫిషియల్వి ఇక్కడ హ్యాంగ్ చేసి ఉన్నాయి. నేను ఇలాంటిది తీసుకోవాలని ఉందన్నమాట. అమెజాన్ లో అలా ఉంటూ ఉన్నాయి కానీ బట్ ఐకియా అవి బాగుంటాయి కదా. బట్ ప్రైస్ అయితే అక్కడ లేదు. మేబీ సేల్ లో ఇంకా వచ్చినట్లు లేవు. ఆ తర్వాత ఇక్కడ కిచెన్ మోడల్స్ అన్ని చూస్తూ ఉన్నానండి. జస్ట్ ఒక ట్రెండ్ మీకోసం షేర్ చేస్తూ ఉన్నాను. ఈ పాన్ వచ్చేసి 299 నాన్ స్టిక్ అంట. బట్ నాన్ స్టిక్ ప్రిఫర్ చేయకూడదు. బట్ స్టిల్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే తీసుకోండి, కానీ కోటింగ్ పోయిన తర్వాత వాడకూడదు. ఇది వచ్చేసి 1490 రూపీస్ అండి. స్టెయిన్లెస్ స్టీల్ ఇండక్షన్ బేస్డ్ కుక్ వేర్. సూపర్ స్ట్రాంగ్ ఉంది, చాలా బాగుంది. రీజనబుల్ గా అనిపించింది నాకు. ప్రైస్ కూడా చాలా పెద్ద సైజ్ కుక్ వేర్ అని చెప్పచ్చు. ఆ తర్వాత కిచెన్ సెక్షన్ అలా వెళ్తూ ఉంటే కొన్ని కొన్ని ఐటమ్స్ నాకు కొత్తగా అనిపించినవి మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. అలాగే ఇక్కడ మనకి వాష్రూమ్ యూనిట్ కూడా ఉన్నాయండి. ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా డిజైన్ చేసి ఉంచారు. అలాగే స్టాండ్ వచ్చేసి మనకి ఏవైనా బట్టలు ఆరేసుకోవడానికి అలా కూడా యూస్ చేసుకోవచ్చు. డెకోర్ పర్పస్ 3490 రూపీస్ అండి. సూపర్ స్టైలిష్ గా ఉంది. నాకేమనిపించింది అంటే దాంట్లో హ్యాంగింగ్ పాట్స్ పెట్టుకోవచ్చు అని అనిపించింది. ఆ తర్వాత ఇక్కడ మ్యాట్రిసెస్ చాలా వరకు రకరకాలు ఉంటాయి అన్నమాట. మన రిక్వైర్మెంట్ కి తగ్గట్టు తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ పిల్లో కవర్స్, అలాగే బెడ్షీట్స్, ఫిటెడ్ బెడ్షీట్స్ చాలా ఫేమస్ అన్నమాట. ఐకియా డిఫరెంట్ మోడల్స్ లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ లో ఉంటాయి. థ్రెడ్ కౌంట్ ని బట్టి మీరు చూసి తీసుకోండి. థ్రెడ్ కౌంట్ ఎక్కువగా ఉంటే మంచి క్వాలిటీ అన్నట్టు. ఇది వచ్చేసి 1490 రూపీస్ అండి. ఇది ఒక బాస్కెట్, ఫ్రూట్స్ అలాంటివి స్టోర్ చేయడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది కిడ్స్ బెడ్రూమ్ అన్నమాట. ఎలా ఉంటుంది అనేసి జస్ట్ వాళ్ళైతే ఒక డిజైన్ చేసి ఉంచారు, ఒక రూమ్ లాగా. జస్ట్ ఐడియా కోసం చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ అన్ని కూడా మనకి బెడ్షీట్స్, పిల్లలకి కావాల్సిన అవన్నీ కూడా ఇక్కడ ఒక సెక్షన్ ఉందన్నమాట. చిన్న చిన్న స్టూల్స్, స్టడీ చైర్స్, స్టడీ టేబుల్స్, అలాగా కిడ్స్ కి సంబంధించిన సాఫ్ట్ టాయ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. చిన్న పిల్లలకి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ మనకి అవైలబుల్ లో ఉంటాయి. ఇది చాలా బాగా నచ్చింది నాకు. ఇది బాల్ కొంచెం గిలకలాగా ఉంది, అంటే సౌండ్ వస్తుంది అనమాట. 149 రూపీస్. ఆ తర్వాత ఇక్కడ సాఫ్ట్ టాయ్స్ కూడా చాలా ఫేమస్. బోల్డ్ అంత మంది తీసుకుంటూ ఉంటారు. ఎలిఫెంట్, తర్వాత లయన్, ఇలాంటివి, ఆక్టోపస్. ఇది వచ్చేసి 299 రూపీస్ అండి. ఇవేంటంటే యాక్చువల్ గా నాన్ స్టిక్
ఎలాస్టిక్ ప్యాంట్స్ ఇంతకు ముందు కూడా చూపించాను కదా, మళ్ళీ ఒకసారి కనిపించాయి, అందుకని షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఆల్మోస్ట్ ఒక ఫ్లోర్ అయితే అయిపోయింది. వీడియోస్ అన్ని డీటెయిల్ గా తీద్దామనేసి ఒక ఫ్లోర్ కి నాకు 1.5 అవర్ పైనే పట్టిందండి. ఆ తర్వాత ఇంకా ఆకలిస్తూ ఉందన్నమాట, లంచ్ టైం అయింది. సో ఈ ఫ్లోర్ లోనే మనకి లంచ్ చేయడానికి ఇక్కడ అన్ని అవైలబుల్లో ఉంటాయి. సో మా బాబు అయితే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాడు. నేనైతే వెజిటబుల్ బిర్యానీ తీసుకున్నానండి. బాగున్నాయి ఫుడ్ ఐటమ్స్, అంటే లిమిటెడ్ గా నచ్చుతాయి నాకు, కొన్ని ఐటమ్స్ నచ్చుతాయి, అన్ని ఏం నచ్చవు. మా బాబుకి అయితే ఎక్కువగా నచ్చుతూ ఉంటాయి. సో మా బాబు కోసమే యాక్చువల్ గా ఐకియాకి నా పని ఉన్నా కూడా తనని కూడా పిలుచుకెళ్ళాను అనమాట. తను ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తాడు. సో అలాగా కొంత టైం అయితే స్పెండ్ చేసామండి. ఆ తర్వాత ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్ళగానే మనకి ఈ కిచెన్ సెక్షన్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనకి స్టెయిన్లెస్ స్టీల్ ఇండక్షన్ బేస్డ్ కుక్వేర్ అయితే ఎక్కువ కలెక్షన్ కనపడుతూ ఉందండి. డిఫరెంట్ సైజెస్ లో మోడల్స్ లో మనకు అవైలబుల్లో ఉంటూ ఉన్నాయి. ఇది వచ్చేసి చూస్తూ ఉన్నారు కదా, ఇది కొంచెం చిన్న సైజ్ లో ఉంది. అలాగే బిర్యానీ హండీ అంటాం కదా, అలాంటివి పెద్ద పెద్ద సైజ్ లో క్వాంటిటీలో బిర్యానీ చేయాలన్నా కూడా ఇక్కడ అవైలబుల్లో అయితే ఉన్నాయండి. మీరు కంపేర్ చేసుకోండి, బయట వేరే కంపెనీస్ కానీ అలా కంపేర్ చేసుకొని ఇక్కడ బాగున్నాయంటే ఇక్కడే తీసుకోవచ్చు. ఇక్కడ ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఇండక్షన్ బేస్డ్ కుక్వేర్ ఐటమ్ అయితే నేను ఫ్యూచర్ లో తీసుకుందాం అనుకుంటూ ఉన్నాను. ఎప్పుడైనా తీసుకుంటే మీతో తప్పకుండా దాని ఫీడ్బ్యాక్ కూడా ఇస్తానండి. ఇది వచ్చేసి చాలా హెవీగా ఉంది, 2290 రూపీస్ అంట. మనం మామూలుగా బయట మేయర్ బ్రాండ్ అలా చూస్తూ ఉంటాం కదా, అలాంటి ప్రైస్ లో ఉంది. క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది, హెవీ వెయిట్ ఉందండి నిజంగా. ఇది ట్రైప్లై అనుకుంటాను, అందుకనేసి అంత వెయిట్ ఉంది. అఫోర్డ్ చేయగలిగితే తప్పకుండా తీసుకోవచ్చు. ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఇది వచ్చేసి చిన్న హోల్డర్ అండి, కట్లరీ హోల్డర్ అని చెప్పచ్చు. సూపర్ స్టైలిష్ గా బాగుందని అనిపించింది నాకు, అందుకని చూపించాను. అందులో ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్ కదా, కంపల్సరీ నేనైతే వీడియోస్ లో మాక్సిమం చూపించడానికి ట్రై చేస్తానండి. ఇది వచ్చేసి మనకి 599 రూపీస్ అండి. కప్స్ లైట్ వెయిట్ ఉన్నాయి, డిఫరెంట్ గ్లాస్, ఇది చాలా బాగుంది. హ్యాండిల్ ఒక డిఫరెంట్ కలర్ లో వచ్చి ఉంది, కప్ ఒక డిఫరెంట్ కలర్ లో ఉంది. ఇది వచ్చేసి మనకి 899 అండి. గ్రీన్ టీ అలాంటివి చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇది, అంటే స్టవ్ మీద డైరెక్ట్ గా పెట్టి కుక్ చేసుకోవచ్చు. ఇందులో పెద్ద సైజ్ ఉంది, 1090 రూపీస్. ఆ తర్వాత ఫ్రాతర్ ఉంది, మనకి 99 రూపీస్ అండి. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ అని చెప్పచ్చు. ఆ తర్వాత ఇక్కడ టీ కప్స్ ఉన్నాయి, జ్యూస్ గ్లాసెస్ ఉన్నాయి, ఇలాగా బోలెడ్ అన్ని రకాలు. ఎవ్రీ మంత్ మనకి కొత్త కొత్త స్టాక్ వస్తూనే ఉంటుంది అనమాట. రెగ్యులర్ గా వెళ్తూ ఉంటే ఐడియా ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి డైనింగ్ టేబుల్ మీద వేసుకోవడానికి మ్యాట్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి 799 అండి. ఇది కంప్లీట్ గా వుడెన్ ట్రే, చాలా పెద్ద సైజ్ లో ఉంది, సూపర్ ఉందన్నమాట. క్వాలిటీ వైజ్ కూడా ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే తప్పకుండా చెక్ చేయండి. ఒకసారి మీరు షాపింగ్ చేసే ముందు స్టార్టింగ్ లోనే సట్లర్ హబ్ కి వెళ్ళండి. వెళ్ళి అక్కడ ఐటమ్స్ చెక్ చేసుకొని ఏదైనా నచ్చితే మీ ట్రాలీలో పెట్టుకొని ఆ తర్వాత షాపింగ్ చేసుకొని ఫైనల్ గా బిల్ వేయించుకోండి. లేదంటే ఏంటంటే నేను ఏం చెప్తూ ఉన్నానంటే, చాలా వరకు సట్లర్ హబ్ లో మంచి మంచి ఐటమ్స్ తొందరగా తీసేసుకుంటూ ఉంటారు. మీరు షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత వెళ్తే అక్కడ మాక్సిమం మంచి ఐటమ్స్ ఆల్రెడీ తీసుకొని వెళ్తారు, అందుకని చెప్తున్నాను, మిస్ అవుతారని. ఈ కార్నర్ స్టాండ్ కూడా చాలా బాగుంది. ఆ తర్వాత ఇక్కడ బోలెడన్ని రకాలండి, చూపించాలంటే ఐకియా స్టోర్ కంప్లీట్ గా మనకి 1 వీక్ పడుతుంది, అంత కలెక్షన్ ఉంటుంది. సో నేను రెగ్యులర్ గా ఎవ్రీ మంత్ మన ఛానల్ నుంచి ఐకియా సట్లర్ హబ్ వీడియో ఒకటి వస్తుంది, అలాగే ఐకియా కంప్లీట్ స్టోర్ వీడియో అనేది వస్తుందండి. మీరు రెగ్యులర్ గా మిస్ కాకుండా చూడాలి అని అనుకుంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో హెల్ప్ అయ్యింది అని అనుకుంటే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇక్కడ ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఈ బాస్కెట్స్ వచ్చేసి 999 అండి. డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లో మామూలుగా బుట్టలు అల్లుతూ ఉంటారు కదా, అదే మెటీరియల్, సూపర్ స్టైలిష్ గా చాలా బాగుంది. ఇది ఒకటి డిఫరెంట్ షేప్ లో ఉంది, 599 రూపీస్ అండి. ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు, వాషబుల్ అనమాట. యాక్చువల్ గా వాష్ చేసుకున్న ప్రాబ్లం ఉండదు. ఇలాగా బోలెడన్ని మనకి గ్రాసరీస్ పెట్టుకోవడానికి ఆర్గనైజర్స్ కూడా చాలా ఉన్నాయండి. ప్లాస్టిక్ ఐటమ్స్ చాలా కనపడుతూ ఉంటాయి. ఇక్కడ పెద్ద పెద్ద బాస్కెట్స్ ఉంటాయి, హ్యూజ్ కలెక్షన్ ఉంటుంది. అలాగే సైజ్ కూడా చాలా పెద్ద సైజ్ లో అవైలబుల్ లో ఉంటాయి. ఒకసారి తప్పకుండా చెక్ చేయండి, ఇందులో కలర్స్ కూడా ఉంటాయి, చెక్ చేసుకోవచ్చు. ఈ బ్యాగ్ వచ్చేసి కొత్తగా వచ్చిందనమాట, 199 రూపీస్ అండి.
షాపింగ్ బ్యాగ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా లాండ్రీ బ్యాగ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ వాల్ క్లాక్ వచ్చేసి 1400 సంథింగ్ ఉందండి. ఇందులో 2 కలర్స్ ఉన్నాయి, బ్లాక్ అండ్ రెడ్. ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉన్నాయి, అలాగే రియల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. నేనైతే ఈసారి కొన్ని రియల్ ప్లాంట్స్ తీసుకున్నాను. అవి ఎలా ఉన్నాయి అనేది అప్డేట్ అయితే నెక్స్ట్ వీడియోస్ లో ఇస్తానండి. ఇప్పుడైతే ఈ సెక్షన్ అంతా కూడా డీటెయిల్ వీడియో నేను లాస్ట్ మంత్ కూడా పెట్టాను. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే ఆల్మోస్ట్ అవే ఉంటాయి. ఏవైనా కొత్తవి యాడ్ అవుతే ప్రతి మంత్ యాడ్ అయినవి అంటే న్యూ అరైవల్స్ ని నేను మన వీడియోలో కంపల్సరీ చూపిస్తానండి. ఇక్కడ మనీ ప్లాంట్స్ అయితే చాలా బాగా సర్వైవ్ అవుతాయి. ఆంథూరియం ప్లాంట్స్, కొన్ని ప్లాంట్స్ ఉంటాయండి, మాక్సిమం మనకి ఐకియాలో రియల్ ప్లాంట్స్ తీసుకుంటే మాక్సిమం సర్వైవ్ అవుతాయి, ప్రాబ్లం అయితే ఉండదు. ఇక్కడ చూపిస్తున్న ఫ్లవర్ వాజ్ నాకు చాలా నచ్చింది. 1990 రూపీస్ అండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సూపర్ బ్రైట్ కలర్ లో ఈసారి అయితే ఫ్లవర్ వాజెస్ చాలా బాగున్నాయి. చూస్తూ ఉన్నారు కదా, కలెక్షన్ చాలా ఎక్కువగా వచ్చిందండి ఈ మంత్. నేను అబ్జర్వ్ చేస్తే గనక ఇంకా లెంగ్తీ వీడియో అయిపోతుందని కొన్ని ఐటమ్స్ అయితే నేను చూపించలేకపోయాను. మీరు తప్పకుండా ఈ మంత్ మిస్ కాకుండా వెళ్ళండి, బోలెడంత షాపింగ్ చేయొచ్చు. ఇలాగా ఇంకా వెళ్ళిపోతూ ఉంటే బిల్డింగ్ సెక్షన్ వస్తుంది. నేనైతే రియల్ ప్లాంట్స్ తీసుకున్నానండి, అది కూడా జెడ్ ప్లాంట్, తర్వాత ఆంథూరియం ప్లాంట్స్ ఒక 2 తీసుకున్నాను. ఒకటి పిల్లో తీసుకున్నాను, పిల్లో కవర్ తీసుకున్నానండి. చిన్న చిన్న ఐటమ్సే తీసుకున్నాను. ఏం తీసుకున్నాను, అవి ఎలా ఉన్నాయి అనేది నెక్స్ట్ వీడియోస్ లో నేను అప్డేట్ అయితే ఇస్తానండి. అంతేనండి వాళ్ళ నా వీడియో. మీకు గనక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.